హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నల్లమలలో వెలిసిన మహానంది ఒకటి. 6వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో అన్ని ప్రత్యేకతలే. ఇక్కడ మహానందీశ్వరుతో పాటు కోదండరాముల వారు కూడా కొలువై ఉండడంతో ఇది శివకేశుల నిలయంగానూ మారింది. ఇక్కడ మహానందీశ్వరుడు పుట్టలోంచి స్వయంభూగా వెలిశాడు. ఇక్కడ శివలింగం పుట్ట ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా స్వయంభువైన శ్రీ మహానందీశ్వరుని స్పృశిస్తూ వచ్చే జలం శైలధార, దివోదినిధార, నరసింహధార, నంది తీర్థం, కైలాస తీర్థమైన 5 ధారలుగా ఇక్కడున్న రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరులోకి పడుతూ ఎల్లప్పుడూ ఒకే నీటి మట్టాన్ని ఉంచుతుంది. చిన్న గుండు సూది వేసినా పైకి కనిపించేంత స్వచ్ఛంగా ఉంటుంది జలం. మహానందీశ్వర స్వామి ఆలయానికి వస్తే గర్భగుడి చాళుక్యుల కాలం నాటి కళింగ ఆర్కిటెక్చర్ తరహాలో శిల్పకళా వైభవాన్ని కలిగి ఉంటుంది. ఈ గుడిని మహానందీశ్వర స్వామి స్వయంగా రససిద్ధుడనే శిల్పితో నిర్మించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గర్భగుడి గోపురం చుట్టూ ఉండే నంది విగ్రహాల్లో ఒక నందికి 2 తలలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. మహానంది కోనేటి నీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఇటీవల పరిశోధనలో తేలింది. ఈ నీటిలో 9 రకాల ఖనిజాలు ఉన్నాయని సమాచారం. బోరు బావుల్లో లభించే నీటిలో పలు రకాల రసాయనాలు వేసి అధునాతన యంత్ర పరికరాల ద్వారా వడపోస్తే కానీ సాధారణ pH స్థాయి రాదు. అలాంటిది మహానందీశ్వరుడి చెంత ప్రవహించే నీటిలో సహజంగానే pH స్థాయి 7.1 ఉండడం విశేషం. అంతేకాదు ఇక్కడి కోనేరుల్లోని నీరు వేసవికాలంలో చల్లగా ఉంటుంది, శీతాకాలంలో వెచ్చగా మారుతుంది. తెల్లవారుజామున చూస్తే కోనేరు పొగలు గక్కుతూ కనిపిస్తుంది. పటికమంత స్వచ్ఛంగా ఉన్న ఈ నీటిలో ఆలయ గోపురాలు ప్రతిబింబిస్తూ భక్తులకు మంత్రముగ్ధులను చేస్తాయి. మహానందీశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉండే పొలాలకు కూడా ఈ కోనేటి నీటినే వినియోగిస్తున్నారు. కోనేరుల్లోంచి నీరు 2 పాయల ద్వారా బయటికి ప్రవహిస్తూ పొలాల మీదుగా వెళ్ళి తెలుగు గంగ కాలువలో కలుస్తుంది. మహానంది ఆలయ పరిధిలోని 53.41 ఎకరాల్లో ఎక్కడైనా సరే 2 అడుగుల లోతు గుంత తీస్తే చాలు నీరు ఉబికి వస్తూ ఉంటుంది. ఏ ఆలయంలో అయినా ఒక విశేషం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం దేనికి అదే ఓ విశేషం. ఇక్కడి రుద్రగుండం కోనేరును నంది తీర్థంగా పురాణాల్లో వర్ణించారు. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడ స్నానమాచరిస్తూ భక్తుల పాపాలను పోగొడుతుందని శివపురాణంలో వర్ణించారు. అంతేకాకుండా ఇక్కడ స్నానమాచరిస్తే శరీర రుగ్మతలు తొలగిపోతాయని ఎంతోమంది అనుభవపూర్వకంగానూ చెప్పడమే కాదు శాస్త్రీయంగానూ నిరూపితమైంది.